77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీఎన్జీఓస్ మిర్యాలగూడ డివిజన్ ఆధ్వర్యంలో 20వ తారీఖు నుండి 25వ వరకు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమంను టీఎన్జీఓస్ భవనంలో నిర్వహించారు. మొదటిగా జాతీయ జెండా పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించి తదనంతరం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిర్యాలగూడ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీఎన్జీఓస్ మిర్యాలగూడ డివిజన్ ఆధ్వర్యంలో 20వ తారీఖు నుండి 25 నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంను టీఎన్జీఓస్ భవన్లో నిర్వహించారు. మొదటగా జాతీయ జెండా పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించి తదనంతరం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిర్యాలగూడ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు టి గంగపుత్ర సైదులు మరియు వి మధుసూదనాచారి అధ్యక్షతన మరియు రూరల్ అధ్యక్షులు టి నారాయణ స్వామి, నుస్రత్ అలీ ఆధ్వర్యంలో ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవి రమేష్, ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం గోపీనాథ్, ఆర్ఎన్బి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేంద్ర, జిల్లా టీఎన్జీఓస్ మాజీ కార్యదర్శి కె చంద్రారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ అనిల్ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెటర్నరీ ఫోరం అధ్యక్షులు ఎండి అజీముద్దీన్, కార్యదర్శి ఎంఏ జానీపాషా, అక్బర్, అర్బన్ కోశాధికారి కృష్ణా నాయక్, సోమ్లా నాయక్, రాహుల్, రామ్కోటి, నవీన్, వేణు, నాగేందర్, రవి, నరసింహ, అబ్దుల్లా, రషీద్, రామకృష్ణ, సతీష్, ప్రభాకర్, శ్రీనివాస్, సోందు, సంతోష్, టి వెంకటేశ్వర్లు, విక్రమ్ నాయక్, పి వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, నరేష్, జానకమ్మ, అన్నపూర్ణ, మంగతాయి, ఉమా, బాలశౌరి, పావని, ఇందిర తదితర శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. మంచి బౌలింగ్ ప్రదర్శన గని ద్వారా ఒకే ఓవర్లో 5 వికెట్లు తీసింది సార్. మీరే ఏర్పాటు చేసిన మీ అందరికీ అభినందనలు. వేదిక మీద ఉన్న జిల్లా అధ్యక్షులు అజీం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ టీమ్ మెంబర్స్ 11 మెంబర్స్ కి ఇండివిజువల్ కప్స్ కూడా ఇస్తున్నాం. ఇక అందరూ పార్టిసిపేట్ చేసిన 11 మెంబర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ ఇండివిజువల్ కరతాల ధ్వనులతో అందరూ శుభాకాంక్షలు తెలిపాలి. వాళ్ళు ఎవరైనా తీసుకోండి వాళ్ళ ప్లేస్ లో ఆల్టర్నేట్. ఓకే ఓకే. సెకండ్ ప్రైజ్ తాహిరా మెడికల్, ఫస్ట్ ప్రైజ్ అన్నపూర్ణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సెకండ్ ప్రైజ్ ఉమా మెడికల్ డిపార్ట్మెంట్, థర్డ్ ప్రైజ్ మంగతాయి మెడికల్ డిపార్ట్మెంట్. తర్వాత రంగోలీ కాంపిటీషన్ ముగ్గులు. స్పోర్ట్స్ మీట్కు అంటే హాజరైన ఉద్యోగ మిత్రులందరికీ, వేదికపై ఉన్న కార్యనిర్వాహక ఇంజనీర్ గోపీనాథ్ సార్ గారికి, ఆర్ఎన్బి గారికి, జేడీ గారికి, మాజీ అధ్యక్షులు చంద్రారెడ్డి అన్న గారికి, అనిల్ సార్ గారికి, గంగపుత్ర సైదులు, మన నారాయణ స్వామి, అజీంకి, తోటి ఉద్యోగ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయటం వల్ల అన్ని డిపార్ట్మెంట్స్తో మనకు కోఆర్డినేషన్ ఏర్పడి అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అందరూ కలిసిమెలిసి దాదాపు ఒక 100 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. ఇక ముందు కూడా ఇంకా భారీ ఎత్తున హాజరుగా అవుతారని చెప్తున్నారు. టైం లేకుండా ఈసారి అక్కడ దానివల్ల కొద్దిగా చాలా డిలే అయిపోయింది. మనం ఫైళ్ళతోనే ఒత్తిడితోనే గురవుతున్నాం. అది మనం రోజు 1 గంట గేమ్స్ కూడా కేటాయిస్తే మన ఒత్తిడి కూడా తగ్గి మంచిగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అంతకుముందు స్పోర్ట్స్ మీట్స్ కానీ, హెల్త్ క్యాంప్, ఐ క్యాంప్ ఇటువంటి
ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరము మహిళలకు మరియు ఉద్యోగులకు చాలా అట్టహాసంగా మరి క్రికెట్ మ్యాచ్కి అయితే ఒక 9 డిపార్ట్మెంట్లు పాల్గొనడం జరిగింది. చాలా ఘనంగా జరిగిందని మేము అనుకుంటున్నాం. అది మరి ఈరోజు ఆ ప్రైజ్ చూస్తేనే అర్థమవుతుంటుంది ఎంతమంది పాల్గొన్నారు అనేది. మరి టీఎన్జిఓస్ యూనియన్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని చెప్తూ ముందుగా మరి ఎండ బాగున్నందువలన అధికారులను మాట్లాడుతుంది. ఫస్ట్ అనిల్ గారిని సార్ అందరికీ లంచ్ ఉంది పోవద్దని చెప్పి సార్ అందరికీ ఏర్పాటు జరిగింది. దయచేసి అందరూ లంచ్ చేసుకొని వెళ్ళండి. ఉద్యోగ మిత్రులకు విజ్ఞప్తి. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవి రమేష్ గారికి, మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపీనాథ్ గారికి, మరియు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఈఈ రాజేంద్ర గారికి, మరియు డిటి అనిల్ సార్ గారికి, మరియు మాజీ జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకులు చంద్రారెడ్డి గారికి, మరియు పట్టణ అధ్యక్షులు అర్బన్ అధ్యక్షులు టి గంగభద్ర శైలు గారికి, మరియు పట్టణ కార్యదర్శి వి మసూదనాచారి గారికి, మరియు రూరల్ అధ్యక్షులు టి నారాయణ స్వామి గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ డిపార్ట్మెంట్ శాఖల ఉద్యోగులు మరియు స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఫస్ట్ అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో టీఎన్జిఓస్ మిర్యాలగూడ వారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మనము డైలీ ఎంతో ఒత్తిడితో మీటింగ్స్ అని, గూగుల్ మీట్స్ అని, వీడియో కాన్ఫరెన్స్లు అని, రిపోర్ట్స్ అని ఎంతో ఒత్తిడితో ఒడిదుడుకులతో మనం ఉద్యోగాన్ని కొనసాగిస్తుంటాం. అలాంటి తరుణంలో మనకు ఒక 4 రోజులు 20వ తారీఖు నుండి 25వ తారీఖు దాదాపు 5 రోజులు స్పోర్ట్స్ మీట్స్ను ఏర్పాటు చేసి మనకు కొంత ఒత్తిడితో ఉన్న మన ఈ ప్రపంచానికి కొంచెం ఒక స్ట్రెస్కు దూరంగా ఉండేటట్టు కొంచెం ఉపశమనం కలిగించే విధంగా ఈ స్పోర్ట్స్ మీట్ ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు డెఫినెట్గా గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా టీఎన్జిఓస్ నిర్వహిస్తున్నది. వారికి అందరికీ ఉద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన రోజువారీ స్ట్రెస్ ఎంతో మనకు ఉద్యోగస్తులకు చాలా 40 ఇయర్స్ 50 ఇయర్స్కి బీపీ షుగర్స్ రావడం జరుగుతుంది. అలాంటి తరుణంలో కొంత ఉపశమనం, ఒక 5 రోజులు 6 రోజులు ఉపశమనం కలిగి మనం కొంత సేద తీరే